చిన్నప్పుడు వాళ్ళకి ఎవరు చదువు చెప్పారు? వాళ్ళ మమ్మీ చదువు చెప్పారు. కారణం ఏంటి? వాళ్ళకి చదువుకోవడానికి స్కూల్స్ దగ్గరలో లేవు. ఇప్పుడు చదువుకోవడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళంతా కూడా? చెప్పండి. లాస్ ఏంజల్స్కి వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ పట్టణంలో ఎలా ఉంటుంది? చుట్టూ బస్సులు, కార్లు, లారీసు, ట్రైన్స్ ఇవంతా ఉండి వాళ్ళకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని చెట్లు, పొలాలు అన్నీ ఉంటాయి. కానీ పట్టణంలో డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి అది చాలా విచిత్రంగా అనిపించింది. అయితే వాళ్ళు చాలా మంచి పిల్లలు, మీలాగనే చాలా మంచి పిల్లలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు. పల్లెటూరులో ఉన్నా సరే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అక్కడి నుంచి పట్టణానికి వచ్చినా సరే వాళ్ళు దేవుని సన్నిధిని మర్చిపోలేదు. సో ప్రతిరోజు సాయంత్రము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళు. ఎంతమంది ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటారు చెప్పండి? అందరు చేసుకుంటారా? వెరీ గుడ్. ఫ్యామిలీ ప్రేయర్ అంటే కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. ఆదివారం రాగానే చర్చికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు నాన్న? సండే రాగానే చర్చికి వెళ్ళిపోతారు. తర్వాత సండే స్కూల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బైబిల్ పాఠాలు నేర్చుకునేవాళ్ళు, కంఠత వాక్యాలు నేర్చుకునేవాళ్ళు. ఏం చేసుకుని చెప్పండి? కంఠత వాక్యాలు నేర్చుకునేవాళ్ళు అనమాట. ఆ నేర్చుకున్న పిల్లలకి సండే స్కూల్ టీచర్స్ ఏం చేసేవాళ్ళంటే మంచి మంచి బహుమతులు ఇచ్చేవాళ్ళు. అర్థమవుతుందా? సో వాళ్ళు చిన్న పల్లెటూరు, ఏంటి ఆ పల్లెటూరు నుంచి ఎక్కడికి వచ్చారు చెప్పండి? వాళ్ళు చెప్పండి. లాస్ ఏంజల్స్కి వచ్చాడు. లాస్ ఏంజల్స్లో ఎలా ఉంది చెప్పండి? చాలా డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు మ్యాంటోనా రాష్ట్రంలోని వాళ్ళు ఒక పల్లెటూరు నుంచి లాస్ ఏంజల్స్కి వచ్చేసారు. అక్కడ వాళ్ళు డిఫరెంట్గా ఉంది. వాళ్ళు వాతావరణం మారినా వాళ్ళ యొక్క విధానం మాత్రము మార్చుకోలేదు. ఎలా ఉన్నారు వాళ్ళు చెప్పండి పిల్లలు? ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు. అదేవిధంగా సండే రాగానే ఎక్కడికి వెళ్తారు నాన్న? ఎక్కడికి వెళ్తారు? చర్చ్కి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ కూడా చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? సో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని సండే స్కూల్కి వెళ్తే వాళ్ళకి మంచి మంచి బహుమానాలు ఇచ్చేవాళ్ళు. ఆ సందర్భంలో ఒకసారి ఒక అబ్బాయి 100 అధ్యాయాలు చెప్పాడంట. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? ఒక వారంలో 100 అధ్యాయాలు చెప్పారంట. 100 అధ్యాయాలు. మీరు ఎన్ని నేర్చుకున్నారు? పొద్దున ఒక గంట దాకా చెప్పమంటేనే కష్టపడిపోతున్నారు. సగం చెప్తున్నారు, సగం మింగేస్తున్నారు. రే నాన్న, అర్థమవుతుందా? ఇక్కడ వీళ్ళు 100 కంఠత వాక్యాలు చెప్పారంట ఒక అబ్బాయి. అప్పుడు అది విన్న ఫ్రాంక్లిన్ ఏం చేశాడంటే నేను కూడా సాధించాలి, నేను కూడా మంచిగా కంఠత వాక్యాలు చెప్పాలి అని చెప్పి నిర్ణయం చేసుకొని నేను 150 అధ్యాయాలు నేర్చుకోవాలి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? చెప్పాలి, గట్టి చెప్పాలి. 150 అన్ని 150 చాప్టర్స్ నేను చదవాలి, నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాడు. అయితే రోజుకు 7 రోజులు ప్లాన్ చేసుకున్నాడు. 7 డేస్లో నేను కష్టమైనా సరే నేను నా లక్ష్యాన్ని చేరాలి అని చెప్పి ఆ ఫ్రాంక్లిన్ చక్కగా 150 అధ్యాయాలు నేర్చుకున్నాడు. క్లాప్స్ కొడదామా గట్టిగా? ఎన్ని నేర్చుకోవాలి చెప్పండి? 150 అధ్యాయాలు. 150 వచనాలు లేదు, ఇక్కడ అధ్యాయాలను ఉంది. సో అధ్యాయాలు నేర్చుకున్నాడంట. ఎంత పట్టుదల కదా, అర్థమవుతుందా? సో మీరు కూడా అలాగే ఉంటారా? దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, నేర్చుకోవాలి. సో ఇక్కడ నగరంలో మ్యాంటోనా లాంటి అడవు లేకపోయినా సరే ఫ్రాంక్లిన్ తన సాహస బుద్ధిని వదలలేదు. అంటే ఎక్కువగా ఏం చేసేవాడు? అక్కడ అడవులో ఉన్నప్పుడు చెట్లు ఎక్కేవాడు, చక్కగా అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. అయితే ఇంట్లో అమ్మలేని సమయంలో ఏం చేశాడంటే తమ్ముడితో కలిసి ఏం చేస్తున్నాడు? అడవిలో ఎలాగైతే ఆటలాడతాడో ఇంట్లో కూడా అలాగే ఆటలాడాడు. అప్పుడు ఏమైపోయింది? కుర్చీలు, అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా పాడైపోయాయి. అమ్మ తిరిగి వచ్చేసరికి ఎలా ఉంది ఇల్లు? ఎలా ఉంది చెప్పండి? వాళ్ళు బాగా ఇద్దరు ఆడాక ఇల్లంతా ఎలా అయిపోయింది? గందరగోళం. ఎక్కడ పుస్తకాలు అక్కడ, ఎక్కడ బట్టలు అక్కడ, ఆడి పడేశారనమాట. సో
ఈ చిలిపి పనులకు ఫ్రాంక్లిన్కి శిక్ష తప్పలేదు. మమ్మీ రాగానే వాడిని ఏం చేసింది, పనిష్ చేసింది అనమాట. సో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని అతడు గ్రహించాడు. సో అప్పుడు తను గ్రహించాడు. ఎప్పుడు గ్రహించాడు చెప్పండి? ఎప్పుడు గ్రహించాడు? ఏనా చిలిపి పనులు చేయకూడదని ఎప్పుడు గ్రహించాడు? చెప్పు. ఎప్పుడు గ్రహించా అంటే వాళ్ళ అమ్మ అతనికి ఏం విధించింది, పనిష్మెంట్ ఇచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చింది. సో ఈ విధంగా ఫ్రాంక్లిన్ తన లైఫ్లో కొనసాగుతూ ఉంది. అయితే ఫ్రాంక్లిన్కి 10 years వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే తన ఇంటికి చర్చి పాస్టర్ వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? చర్చి పాస్టర్ వచ్చాడు. అయితే తన అల్లరి గురించి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలేమో వచ్చారని చెప్పి అతను అనుకున్నాడు. కానీ ఆ యొక్క దైవజనుడు చేంజ్ చేశాడు. ఎంతో ప్రేమతో, ఫ్రాంక్, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పగానే అతడు తన యొక్క హృదయాన్ని మార్చుకుంటూ వచ్చాడు. దేవుడిని ప్రేమిస్తున్నాడు. నువ్వేం చేయాలంటే అబద్ధాలు, అవిధేయత చేసేటువంటి పనులు, దేవునికి ఇష్టమైన పనులు మనం చేయకూడదు. యేసయ్య మన పాపాల కోసము మరణించాడు అని చెప్పి తన తప్పులన్నీ కూడా ఒప్పుకొని యేసయ్యని ప్రార్థించమని, యేసయ్యని తన సొంత రక్షకునిగా స్వీకరించమని పాస్టర్ గారు చెప్పారు. అర్థమవుతున్న పిల్లలు? పాస్టర్ గారు రాగానే ఫ్రాంక్లిన్ ఏం చేశాడు, భయపడ్డాడు. కానీ పాస్టర్ గారు ఏం చేశారు చెప్పండి? ఫ్రాంక్లిన్, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి నువ్వు యేసయ్యకి ఇష్టంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి పాస్టర్ గారు చెప్పినప్పుడు ఫ్రాంక్లిన్ దేవునికి విధేయత చూపించాడు. అయితే ఫ్రాంక్లిన్ ప్రార్థనకే తన జీవితం పరిమితం కాలేదు. అతను స్కౌట్స్లో చేరి కఠినమైన శిక్షణ తీసుకునేవాడు. స్కౌట్స్ అంటే సైనికులు. ఎంతమందికి మిలిటరీ వాళ్ళు తెలుసు చెప్పండి? తెలుసు కదా. సో వాళ్ళ యొక్క ట్రైనింగ్ ఎలా ఉంటుంది? బాగా కూర్చోనా, సరిగ్గా కూర్చోవాలి. మిలిటరీ వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? చాలా కఠినంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలా టఫ్గా వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. ఆ యొక్క జిమ్నాస్టిక్స్ కానీ చాలా కష్టపడి నేర్చుకుంటారు. అయితే కాళ్ళను వాడకుండా కేవలం చేతులతోనే తనకు తానే ఎక్కే విధంగా ఏదైనా ఒక చెట్టు ఎక్కాలనుకోండి, మనం ఏం చేస్తాము, కాళ్ళతో చేతులతో ఎక్కుతాం కదా. కానీ ఫ్రాంక్లిన్ మాత్రము తన 2 చేతులతో మాత్రమే డిపెండ్ చేసుకుంటూ చెట్లు ఈజీగా ఎక్కగలిగేవాడు. అంటే అంత స్ట్రెంగ్త్ సంపాదించుకున్నాడు. తర్వాత ఏం చేసేవాడంటే తన యొక్క శరీరాన్ని దృఢంగా మార్చుకున్నాడు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అనేటువంటి సూత్రాన్ని పాటించాడు. అయితే అతనికి ఒక కళ ఉంది. ఏంటి అతని డ్రీమ్? ఏంటంటే మేము సొంతంగా ఒక కారు కొనుక్కోవాలి. మీకు అందరికీ కోరికలు ఉన్నాయా? ఎంతమంది కోరికలు ఉన్నాయి పిల్లలు? చెప్పండి. డ్రీమ్స్ ఉన్నాయా? ఏంటి నీ కోరిక? చెప్పు, ఏంటి నీ కోరిక? చెప్పండి గర్ల్స్, చెప్పండమ్మా, మీ డ్రీమ్స్ ఏంటి? కోరికలు ఏం లేవా? మీ ఆశలు ఏదైనా సాధించాలి, మేము ఏదైనా తీసుకోవాలి. అయితే ఫ్రాంక్లిన్కి ఒక అన్నదమ్ములిద్దరికి ఒక కోరిక ఉంది. ఏంటంటే వాళ్ళు ఒక కారు కొనుక్కోవాలనుకున్నారు. ఏం చెప్పండి? కారు. మీకు అందరికి కారు కొనుక్కోవాలి ఇష్టం ఉందా? సరే, వీళ్ళు ఏం చేశారు చూద్దాం. ఉదయాన్నే 5 గంటలు లేచి, ఎన్ని గంటలు లేచారంటే వాళ్ళు ఉదయాన్నే 5 గంటలు లేచి సైకిళ్ళ పైన, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ న్యూస్ పేపర్స్ అన్ని కూడా, టౌన్లో ఉన్నటువంటి హౌసెస్ అన్ని కూడా న్యూస్ పేపర్స్ వేసి వాళ్ళు డబ్బులంతా కూడా కష్టపడి సంపాదించారు. $200 ఫ్రాంక్లిన్కి 16 సంవత్సరాలు వచ్చేసరికి ఒక కారు కొనుక్కునేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 16 years. 16 సంవత్సరాలు రాగానే ఏం కొనుక్కున్నారు చెప్పండి వాళ్ళు? చెప్పండి. కారు కొనుక్కున్నారు. 16 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ ఇప్పుడు? 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మనోడు ఇద్దరు కూడా జాకబ్ అన్న వయసు అనమాట. ఈ ఏజ్ వచ్చేసరికి కారు కొనేసారు వాళ్ళు. చిన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఒక డ్రీమ్ కలిగి ఉన్నారు, మేము ఏదో ఒకటి సాధించాలి, ఒక కారు కొనుక్కోవాలనుకున్నారు. 16 years లాగానే అప్పుడు దాకా దాచుకున్న డబ్బులన్నీ కూడా దాచుకొని కష్టపడి పనిచేసి ఆ వార్తాపత్రికలన్నీ కూడా న్యూస్ పేపర్స్ అన్ని వేసి డబ్బు సంపాదించి వాళ్ళ కారు కొనుక్కునేశారు. అయితే చదువు పూర్తయ్యాక ఫ్రాంక్లిన్కు మెక్సికోలో ఒక విమాన ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది.
ఎక్కడొచ్చింది చెప్పండి? విమానాల ఫ్యాక్టరీ. అందరూ చెప్తారా ఏ ఫ్యాక్టరీ అది? విమానాల ఫ్యాక్టరీ అంటే ఏరోప్లేన్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. ఆకాశంలో ఎగిరే విమానాలు చూసి ఆయన ఎంతో మురిసిపోయేవాడు. మరికొన్నిసార్లు సుదూర ప్రాంతాలకు ఎగిరి వెళ్ళాలని ఆశపడేవాడు. సో కష్టపడ్డాడు, చదువుకున్నాడు, దేవుని యొక్క వాక్యాలు నేర్చుకున్నాడు. అదేవిధంగా తను కష్టపడి సంపాదించి ఒక కారు కొనుక్కున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? తన చదువు పూర్తయ్యాక ఏరోప్లేన్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో జాబ్ పొందుకున్నాడు. ఓకేనా? రైట్. సో ఒకరోజు తన స్నేహితుడు విల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, తన స్నేహితుడి పేరు ఏంటి చెప్పండి? విల్లి. ఏం పేరు? ఫ్రాంక్లిన్ తమ్ముడి పేరు ఏం పేరు? తమ్ముడి పేరు యాండ్రూ. ఓకేనా? ఫ్రెండ్ పేరు విల్లి. వీడు ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఓయ్ ఫ్రాంక్, ఇది నీకోసమే అన్నాడు. ఆ ఉత్తరం చదవగానే ఫ్రాంక్ ముఖం మొదట ఆశ్చర్యంగా, ఎంతో విచారంగా మారిపోయింది. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అందులో ఏముంది అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడు జాబ్ వచ్చేసింది, హ్యాపీగా ఉన్నాడు. ఈ లోపల ఫ్రాంక్లిన్కి ఒక లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు తీసుకొచ్చారు? విల్లి తీసుకొచ్చి ఇవ్వగానే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలా చూస్తున్నారు? దాన్ని ఆశ్చర్యంగా చూశారు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది, ఫ్రాంక్లిన్ జీవితంలో ఏ మలుపు తిరగబోతుంది అనేది మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? అర్థమవుతుందా? సో చూడండి, ఫ్రాంక్లిన్ తన చిన్న వయసు నుంచి ఎక్కడ చదువుకున్నాడు చెప్పండి నాన్న? వాళ్ళ మమ్మీ దగ్గర చదువుకున్నాడు. మమ్మీ లెసన్స్ చెప్పింది. తర్వాత పెద్ద ఎక్కడికి వచ్చాడు? లాస్ ఏంజల్స్కి వచ్చాడు. యాండ్రూ అండ్ ఫ్రాంక్లిన్ వచ్చేసి అక్కడ బాగా చదువుకున్నారు. చదువుకొని వాళ్ళు ఏమయ్యారు? గొప్ప స్థాయికి వచ్చారు. వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పారు ఫ్రాంక్లిన్కి? ఫ్రాంక్లిన్, నువ్వు చేసేటువంటి చిన్న చిన్న తప్పులు, దేవునికి అవిధేయతగా చేసేటువంటి పనులు నువ్వు మానేసేయి. నువ్వు యేసయ్యకి ఇష్టంగా జీవించినప్పుడు ఫ్రాంక్లిన్ దేవునికి తన జీవితాన్ని సమర్పించాడు. ఎప్పుడైతే దేవునికి తన జీవితాన్ని సమర్పించాడో ఫ్రాంక్లిన్ జీవితంలో దేవుడు అతన్ని దీవించడం ప్రారంభించాడు. ఫ్రాంక్లిన్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఒక కోరుకున్నాడు. ఇద్దరు బ్రదర్స్ కూడా మేము ఒక కారు కొనుక్కోవాలనుకున్నారు. కారు కొనుక్కోవాలి. ఏం చేశాడు? కష్టపడ్డాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. 16 years వచ్చేసరికి తను కారు కొనేశాడు. ఓకేనా? తదుపరి ఏం జరిగింది? మళ్ళా పెద్ద చదువులు చదువుకున్నాడు. ఒక ఏరోప్లేన్స్ ఫ్యాక్టరీలో జాబ్ సంపాదించాడు. అర్థమవుతుందా? ఏదో మీరు చదువుకున్నాము, స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళాము, వచ్చేసామన్నట్టుగా ఉండకూడదు. ఏం చేయాలి? స్కూల్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి. ఓకేనా? ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నాడు ఫ్రాంక్లిన్ చెప్పండి పిల్లలు? 150 chapters, 150 అధ్యాయాలు నేర్చుకున్నాడు. ఈ రోజున మీరు కూడా మంచిగా కంఠత్వాక్యాలు నేర్చుకోవాలి. ఫైనల్గా అతను జాబ్ సంపాదించాడు. విమానాల ఫ్యాక్టరీలో జాబ్ సంపాదించాడు. విమానాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. అయితే ఆ టైంలో ఏం జరిగింది? అతనికి ఒక లెటర్ వచ్చింది. విల్లి అనేటువంటి ఒక ఫ్రెండు లెటర్ తీసుకొని ఇచ్చాడు. అతని ముఖంలో ఆనందంతో పాటు విచారం కూడా కలిగింది. ఏంటి ఈ లెటర్ అని చూసి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు మీకు కూడా ఆ లెటర్లో ఏముందో రేపు మనము మిషనరీ స్టోరీలు తెలుసుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. గుర్తుందా స్టోరీ? గుర్తుందా నాన్న? ఓకే, ఈ టైం మరి